హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్, మీరు చూస్తున్నారు శోభన్ వర్క్స్ ఛానల్. ఏళ్ళు గడుస్తున్న, తరాలు మారుతున్న చాణక్యుని సూత్రాలు, సలహాలు నేటికి ఈ మానవ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి ఉన్నాయి. ఆచార్య చాణక్యులు సమర్థవంతమైన రాజకీయవేత్తగానే కాకుండా ఆర్థికవేత్తగా కూడా ఖ్యాతిని పొందారు. విజయవంతమైన జీవితం కోసం చాణక్యులు చెప్పిన విశేషాలు చాలా ఉన్నాయి. జీవితంలో సంయమనం పాటించాలి, తప్పుడు మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా నశిస్తారని, మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళకి మానవ లోకంలో గొప్ప గౌరవం దక్కుతుందని ఉపదేశించారు. మనందరికీ బాగా ఉన్నటువంటి అతి పెద్ద సమస్య, అంతు చిక్కని ప్రశ్న: చెడ్డవాడిని ఎలా గుర్తించాలి? వాడి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? చాణక్యులు చెప్పినటువంటి నీతి ప్రకారం చెడ్డవాడు ఇప్పుడు కూడా మన పక్కన మనతో ప్రేమగా మాట్లాడుతూ తిరుగుతుంటాడు. మనము లేని సమయాన మన గురించి చెడుగా వేరొకరితో మాట్లాడి మన పనులను చెడగొడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గ్రహించేలోపు అక్కడ జరగవలసిందంతా జరిగిపోతుంది. మరి ఆ వ్యక్తి చెడ్డవాడని మనకి ఎలా తెలుస్తుంది? ప్రతి క్షణం, ప్రతిరోజు మనతో ప్రేమగా ప్రవర్తిస్తున్న వారినందరినీ మనం సందేహించాలా? మరి ఎలా? మనతో ప్రేమగా ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే కదా. మనతో అనుగుణంగా ప్రవర్తించే వాళ్ళంతా మనకైన వాళ్ళే కదా. మరి వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉంటారా? లేదు, ఎవరైతే మనతో ప్రేమగా ప్రవర్తిస్తే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మనం భావించాలా అనేది ప్రశ్న. చాణక్యులు వారు చెప్పిన నీతి ప్రకారం ఏ వ్యక్తి అయితే మనతో ప్రేమగా ప్రవర్తిస్తాడో, ఏ వ్యక్తి అయితే మనతో అనుకూలంగా మాట్లాడతాడో, ఏ వ్యక్తి అయితే మనతో అన్ని విధాల సానుకూలంగా ఉండాలని ప్రతి క్షణం తహతహలాడుతుంటాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా మోసగాడై ఉంటాడు. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించవలసిన అవసరం లేదు. మన తల్లిదండ్రులు మనతో ఎలా ఉంటారో మనకు తెలుసు. ప్రతి క్షణం మనతో కోపంగా ప్రవర్తిస్తుంటారు, మనతో కటువుగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళకి మనపై ప్రేమ లేనట్టు కాదు. కానీ ఏ వ్యక్తి అయితే మన దగ్గరికి వచ్చి అదే పనిగా ప్రేమగా, ఎంతో ఆప్యాయతగా, మనకి ప్రాణం పెట్టే విధంగా మాట్లాడుతుంటే కాస్తంత సంకోచించాలి అంటాడు. ఎందుకంటే ఒక చెడ్డవాడు తన పని పూర్తి చేసుకోవడం కోసం వాడుతున్నటువంటి ఆయుధమే ప్రేమగా మాట్లాడటం. ప్రేమగా మాట్లాడడం వలన ఆ మాటలను మనం నమ్మేస్తాం. మనకు అనుకూలంగా ఉన్నాడు, ఇంత గొప్ప వ్యక్తి ఉండడేమని గుడ్డిగా భావించి అతను వేసే వలలో పడిపోతాం. కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం. మనం చేసే పనుల వలన కూడా కోపం తెచ్చుకోకుండా మనతో ప్రేమగా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి? చాణక్యుడు చెప్పిన ప్రకారం తమ స్వభావం కోసం అబద్ధాలు చెబుతారు. ఈ అలవాటు చిన్నప్పటి నుంచి కొంతమందికి ఉంటుంది. కొన్ని పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి చెడ్డవాడు వెనకాడు. అలాంటి వారు ద్రోహం చేయడానికి వెనకాడరనేది చాణక్యుని మాట. అందుకే నిజాలు చెప్పని వ్యక్తికి దూరంగా ఉండండి, అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం కొంతమంది తమ మాటలను అదుపులో ఉంచుకోరు, ఏది పడితే అది మాట్లాడేస్తారు. దీంతో సమస్యలు వస్తాయి. చాలా కఠినమైన పదాన్ని ఉపయోగించి మనసును హాని చేస్తారు. చెడ్డవాడు మనల్ని నమ్మించడం కోసం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. తనకి ఎంత కోపం వచ్చినా అదుపులో ఉంచుకొని మనతో ప్రేమగా మాట్లాడతాడు. మనం ఎంత చేదరించుకున్నా కనీసం ఒక్క విధమైనటువంటి భావోద్వేగానికి గురి కాకుండా మనతోనే ఉంటాడు. ఆ సమయాన మనం ఒకంత ఆలోచించాలి. ఇదంతా కాదు, చాణక్యులు చెప్పిన నీతి ప్రకారం చెడ్డవాడు ఎప్పుడూ కూడా మన సమక్షంలో ప్రేమగా మాట్లాడుతూ మనము లేని సమయాన మన గురించి చెడుగా ఆలోచిస్తాడు. వాళ్ళు విషము కలిపిన పాలుతో ఉన్న ఒక కుండ లాంటి వాళ్ళు. పైకి చక్కగా పాలే కనిపిస్తాయి, కానీ వాటిని తీసుకున్నాక విషము వలన చనిపోయే అవకాశం ఉంటుంది. అలా పైకి పాలలా కనిపించి లోపల విషము కలిగినటువంటి స్వభావం కలిగిన వాళ్ళు చెడ్డవాళ్ళు. అందుచేత వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యులు ఉపదేశిస్తున్నారు. కావున చెడ్డవారి యొక్క మాట తీరును, ప్రవర్తనను బాగా పరిశీలించండి. వాళ్ళు మనతో ప్రవర్తించే ప్రవర్తనే వాళ్ళేంటనేది నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.